ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి లేదా చిలుకు ద్వాదశి ఏ రోజున వచ్చింది? తులసి దాత్రి పూజ, తులసి కళ్యాణం ఏ సమయానికి నిర్వహించుకోవాలి, చిలుకు ద్వాదశి దీపాలు ఏ సమయానికి వెలిగించాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ ఋతువు కార్తీక మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ప్రారంభం 1 నవంబర్ 2025 శనివారం అర్ధరాత్రి 2:50 నుండి ద్వాదశి తిథి ప్రారంభమై 2 నవంబర్ 2025 ఆదివారం అర్ధరాత్రి 1:21 వరకు ద్వాదశి తిథి ఉన్నది. క్షీరాబ్ది ద్వాదశి నిర్వహించుకోవాల్సిన తేదీ 2 నవంబర్ 2025 ఆదివారం రోజున. ఈ రోజున నక్షత్రం పూర్వభాద్ర పగలు 1:55 వరకు ఉన్నది. క్షీరాబ్ది ద్వాదశి రోజున ప్రత్యేకించి నిర్వహించుకునే లక్ష్మీనారాయణుల పూజా సమయాలు తెల్లవారుజామున 4:26 నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు మీరు ఎప్పుడైనా ప్రారంభించి నిర్వహించుకోవచ్చు. ఇక తులసి ధాత్రి పూజ, తులసి కళ్యాణం అలాగే చిలుకు ద్వాదశి దీపాలు వెలిగించాల్సిన సమయం సాయంత్రం 6:01 నుండి రాత్రి 8:39 లోపు ప్రారంభించి మీరు పూజను, కళ్యాణం, దీపాలను వెలిగించుకోవచ్చు. విన్నారు కదా 2025 సంవత్సరంలో క్షీరాబ్ది ద్వాదశి తేదీ, పూజా సమయాల యొక్క పూర్తి వివరాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.